అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎట్టకేలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్నట్టు సమాచారం. తాడిపత్రిలోని తన నివాసంలో ఉండి కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాడిపత్రి వెళ్లేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ జిల్లా పోలీసు అధికారులు వివిధ కారణాలు చూపుతూ అడ్డు చెబుతున్నట్టుగా సమాచారం. అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టకేలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అందిస్తారు. అబ్దుల్, రైట్. మొత్తానికి ఏడాది తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం రావడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురంలో ఉండటంతో కాస్త ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సడన్ గా తన స్వగృహంలో ప్రత్యక్షమయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అబ్దుల్ అందిస్తారు. అబ్దుల్, చెప్పండి, తాడిపత్రిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నా సరే పోలీసులు అడ్డుకోవటం పైన వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. తాడిపత్రికి సంబంధించి తను వెళ్ళవచ్చని, ఆ ప్రాంతంలో ఉండవచ్చని చెప్పాను. హైకోర్టు నుంచి తాడిపత్రికి చెందిన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుమతి తెచ్చుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాకుండా అడ్డుకుంటామని స్థానికంగా ఉన్న ఎవరైతే మున్సిపల్ చైర్మన్ జేసీ అడ్డు చెప్పడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఏకవచన సంభాషణతో పెద్దిరెడ్డి అంతు చూస్తానని చెప్పి కూడా చాలా సార్లు బహిరంగంగా వీడియోల ద్వారా కూడాను బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంట్లో ఉండగానే స్థానికంగా ఉన్న పోలీసులు వచ్చి ఆయన అడ్డు చెప్పి ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు, ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్దని చెప్పి కూడాను ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడంపై ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంటే హైకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా సరే ప్రభుత్వం తీరుపైన, పోలీసుల తీరుపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో వైసీపీ నేతలకి అందుబాటులో ఉండటం సభ్యత సంస్కారం అని, కానీ దానికి ఎదురొడ్డి రాష్ట్ర ప్రభుత్వము తన పైన ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల చేత అరెస్ట్ చేయడం పైన ఆయన తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. రాత్రి నుంచి కూడాను కేతిరెడ్డి పెద్దారెడ్డి తన గ్రామానికి వస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో వైసీపీ చెందిన భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడాను ఆయన ఇంటికి రావడం జరిగింది. మరి పక్కన రాజేశ్వరి, ఈ ప్రాంతం అంతా కూడా చాలా సున్నితమైన ప్రాంతం. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టిన ప్రాంతం అనంతపురం జిల్లా. ఈ ప్రాంతంలో ఎక్కువగా కక్షలు, ఎక్కువగా మర్డర్లు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తుల నేపథ్యంలో వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత తమ పైన ఉందని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు, వైసీపీ శ్రేణులు గొడవపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్దిరెడ్డిని ప్రాంతం రాకుండా అడ్డుకుంటున్నామని చెప్పి కూడా పోలీసులు తమ తీరును సమర్థించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా పెద్దారెడ్డి అరెస్ట్ పైన తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. తాడిపత్రిలో మటుకి రెండు వర్గాల మధ్య భీకర పోరు అయితే జరిగే అవకాశం ఉంది. శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉన్నట్లుగా కూడాను పూర్తిగా ఈ రోజు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది. మరి పక్కన జేసీ ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ కూడాను కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే ఖచ్చితంగా అంతు చూస్తానని చెప్పి బెదిరించిన తీరు, వీళ్ళు కూడా చూస్తాం ఏం చేస్తారని చెప్పి కూడాను స్థానికంగా ఉన్న తన గ్రామానికి, తన ఇంటికి వచ్చి మాజీ ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో కూర్చున్న తీరు పట్ల కూడాను పోలీసులు, మరో పక్కన సామాన్యులు కూడాను తీవ్ర స్థాయిలో ఒక విధంగా ఇబ్బందులు గురి చేసే అంశంగా కూడాను ఇది పరిగణిస్తున్నారు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్.